రండి కొద్దిగా వెడల్పు ఫోటో వస్తుంది. జోహార్ కామ్రేడ్ సోమరాజన్న గారికి, జోహార్ జోహార్. పేదల ముద్దు బిడ్డ కామ్రేడ్ సోమరాజన్న గారికి, జోహార్ జోహార్. సాధిస్తాం కామ్రేడ్ సోమరాజన్న గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. పేదల పెన్నిధి కామ్రేడ్ సోమరాజన్న గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. జోహార్లు కామ్రేడ్ సోమరాజన్న గారికి, జోహార్ జోహార్. అమరజీవి కామ్రేడ్ సోమరాజన్న గారికి, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్. జోహార్లు కామ్రేడ్ సోమరాజన్న గారికి, జోహార్ జోహార్. అమరజీవి కామ్రేడ్ సోమరాజన్న గారికి, జోహార్ జోహార్. పోరాటాల ముద్దు బిడ్డ కామ్రేడ్ సోమరాజన్న గారికి, జోహార్ జోహార్. పోరాటాల పెన్నిధి కామ్రేడ్ సోమరాజన్న గారికి, జోహార్ జోహార్. అమరజీవి కామ్రేడ్ సోమరాజన్న గారి 10వ వర్ధంతి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పార్టీ ఈస్కొండ మండల సహాయ కార్యదర్శి కామ్రేడ్ గూడ సురేష్ గారికి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరంగల్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ మంద రవి గారికి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య జాతీయ కమిటీ సభ్యులు కామ్రేడ్ కనకం సంజయ్ గారికి, ఎంసీపీ పార్టీ వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు అఖిల భారత రైతు సమాఖ్య వరంగల్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ఎండి ఇస్మాయిల్ గారికి, పార్టీ వరంగల్ డివిజన్ కమిటీ సభ్యులు రైతు సంఘం జిల్లా నాయకులు కామ్రేడ్ గోనె రామచంద్ర గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేద ప్రజానికానికి, పార్టీ మండల డివిజన్ గ్రామ నాయకులందరికీ కూడా పేరు పేరున ఎంసీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కామ్రేడ్ సోమరాజన్న గారు చనిపోయి నేటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా కామ్రేడ్ సోమరాజన్న గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంసీపీ పార్టీని అప్పుడు ఉండబడినటువంటి 24 జిల్లాలలో ఎంసీపీ పార్టీని విస్తరించడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి కామ్రేడ్ సోమరాజన్న గారిని ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గనక ఎంసీపీ పార్టీలో తన గనక బ్రతికి ఉన్నట్లయితే పేద ప్రజలందరినీ సమీకరించి ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి పెట్టుబడిదారి సమాజానికి వ్యతిరేకంగా, ఈ దోపిడి సమాజానికి వ్యతిరేకంగా పేద ప్రజలందరినీ సమీకరించి ప్రభుత్వాలపై దండయాత్ర చేస్తాడు అని చెప్పని ఆనాడు ఉండబడినటువంటి పీపుల్స్ వార్ కామ్రేడ్ సోమరాజన్న గారిని ఏ రోజైనా అంతం చేయాలని చెప్పని అనేక సందర్భాలలో మాట కాసినప్పటికీ కూడా శత్రువు చేతుకు చిక్కకుండా పోలీస్ స్టేషన్లో రక్షణ తీసుకొని గన్మెన్లను పెట్టుకొని కూడా పోలీస్ స్టేషన్లలో నిద్రించినటువంటి కామ్రేడ్ సోమరాజన్న గారు ఆనాడు ఓంకార గారు చట్టసభలో ఉంటే రాజన్న గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, ఆనాడు పార్టీ పొలిట్ కేంద్ర బోర్డు సభ్యునిగా అనేక ఉద్యమాలు నిర్మాణం చేస్తున్న క్రమంలో సోమరాజన్న గారంటే గిట్టనటువంటి దోపిడి సమాజం, పెట్టుబడిదారి సమాజం, పీపుల్స్ వార్, ఒక పక్కన పోలీసు యంత్రాంగం కూడా వీళ్ళందరూ సోమరాజన్న గారిని కనుక బతికున్నట్లయితే ఈ భారతదేశంలో పేద ప్రజానికానందరినీ కూడగట్టి పెట్టుబడిదారి సమాజాన్ని కూల్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి సోమరాజన్న గారు బతికి ఉంటే ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు ముందుకు పోతాయి. ఉద్యమాలను అణిచివేయాలంటే సోమరాజన్నను ఖచ్చితంగా చంపాలని చెప్పినటువంటి పీపుల్స్ వారు నెక్కొండ పోలీస్ స్టేషన్లో తన తల దాచుకొని గన్మెన్లను పెట్టుకొని పోలీస్ స్టేషన్లో పట్టుకుంటే అప్పటికే ఉండబడినటువంటి పీపుల్స్ వారు గుండాలు నెక్కొండ, చెన్నరావుపేట, నర్సంపేట ప్రాంతాల 3 సెంటర్లలో రాజన్న గారిని హత్యగావించాలని చెప్పని పన్నం వంగినప్పటికీ కూడా శత్రువు చేతి చెక్కకుండా ప్రజా ఉద్యమాలను విస్తృతం చేస్తూ ఒక పక్కన ఓంకార్ గారికి చేదోడువాదుగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్ర ఆనాడు ఉన్న ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద ప్రజానీకానికి ఎక్కడ ఆపద వచ్చినా, కష్ట సుఖాలు వచ్చినా కూడా ఆపదలు ఆదుకున్నటువంటి ఆపద మందులాగా నిలబడినటువంటి రాజన్న 2014 డిసెంబర్ 12 రోజున తన తుది శ్వాస కూడా అనారోగ్యంతో మరణించడం తప్ప ఏ శత్రువు చేతిలో కూడా తన ప్రాణాన్ని వదలలేదు.
పార్టీ కోసమే చనిపోయేంత వరకు కూడా తన ప్రాణాన్ని తృణప్రాయంగా పార్టీ కోసమే ప్రతిపించినటువంటి అమరజీవి కామ్రేడ్ సోమరాజన్న గారు ఈ రోజు వారి వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ఎంసీపీ పార్టీ అన్ని రాష్ట్రాలలో రాజన్న గారి వర్ధంతులను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కామ్రేడ్స్.